ఆర్ట్స్ కళాశాల నుండి నెల్లకుంట ఫీవర్ ఆసుపత్రి వరకు రన్ నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో భాగంగా ఈస్ట్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రన్ ను ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్ లో టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ సమగ్రతకు నిలువెత్తు రూపమన్నారు. స్వతంత్ర భారతదేశ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. జాతీయ సమైక్యత కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాష్ట్ర ఏక్తా దివస్ లో భాగంగా డీఎస్పీ ప్రభాకర్ తో కలిసి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక మైత్రి మైదానం నుండి పట్టణ వివిధ కాలనీల గుండా 2K రన్ నిర్వహించారు. సామాజిక ఐకమత్యానికి ప్రతీకగా ఈ కార్యక్రమంలో పోలీసులు, BHMC అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, యువకులు, విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. టెక్కీకి షాక్. అమెజాన్ లో 1.87 లక్షల ఫోన్ ఆర్డర్ చేస్తే డెలివరీలో వచ్చిన టైల్ ముక్క. అవాకైన టెక్కీ బెంగళూరులో వెలుగు చూసిన ఆన్లైన్ మోసం డెలివరీలో స్మార్ట్ ఫోన్ కు బదులుగా టైల్ ముక్క అన్బాక్సింగ్ వీడియో అందరికీ ఆశ్చర్యపరిచింది. దీపావళి పండుగ ముందు మోసపోయానంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు కొనసాగుతుండగానే అమెజాన్ సంస్థ ప్రేమానంద్ కు అతను చెల్లించిన పూర్తి మొత్తాన్ని తిరిగి వాపసు చేసింది. పోలీసులు ఈ డెలివరీ స్కామ్ పై విచారణ జరుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ ఐక్యత కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారిణి నైనా జైస్వాల్ OU క్యాంపస్ నుంచి ఫీవర్ ఆసుపత్రి వరకు జాతీయ ఐక్యత రన్ లో పాల్గొన్నారు. నైనా జైస్వాల్ మాట్లాడుతూ అందరూ కష్టపడితేనే భవిష్యత్తులో ఏదైనా సాధించవచ్చు. కష్టపడకుండా అదృష్టం పైన ఆధారపడితే జీవితంలో ఏది సాధించలేము. కష్టపడకుండా ఏది కూడా మనకు అందదు అని అన్నారు. ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన ఈస్ట్ జోన్ డీసీపీ మరియు పోలీస్ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మునిరాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేంద్ర. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరాయి పాలన నుండి భారత జాతి విముక్తి కోసం, స్వతంత్రం కోసం, స్వేచ్ఛ కోసం ఎంతో మంది బలిదానాలు చేశారు. లక్షల సంఖ్యలో జైలులో మగ్గారు. ఎంతో మంది త్యాగాల వల్ల ఈ రోజు మనం ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక సంస్థానాలు ఉంటే వాటిని విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించిన వారు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అన్నారు. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సంస్థానాలు విలీనం కాకపోతే తెచ్చుకున్న స్వాతంత్రానికి ఫలితం ఉండదని విలీనం చేశారు. ఉక్కు మనిషి అని పేరు తెచ్చుకున్నారు. నిజాం నికృష్ట పాలన నుండి మనలను విముక్తి చేశారు. దేశాన్ని ఐక్యం చేసిన, దేశ ఆత్మ గౌరవ బావుట ఎగురవేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము. జయంతి వర్ధంతులు ఊరికే జరుపుకోవడం కాదు, వారి ఆశయాలను గుర్తు చేసుకుని భావితరాలకు అందించాలి. ఈనాడు యువత కంప్యూటర్, సెల్ ఫోన్ మోజులో పడి మన స్వతంత్ర గొప్పతనాన్ని మర్చిపోతున్న తరుణంలో ఇవి అవసరం. ఇప్పటికీ భారతదేశం కలిసి ఉంది అంటే దానికి కారణం మన సంస్కృతి, సాంప్రదాయాలు. కొంతకాలం క్రితం భారత్ అంటే చిన్న చూపు ఉండేది. కానీ ఈనాడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనకు గౌరవం ఉంది. ఎక్కడ సమస్య వచ్చినా మోదీ మధ్యవర్తం వహించాలి అని కోరుతున్నారు. ఉక్కు మనిషి పటేల్ గారి స్ఫూర్తితో ముందుకు సాగాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను అని తెలిపారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బతికుండగానే ఓ వ్యక్తిని మార్చరీలో పెట్టి తాళ్లం వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్నగూడూరుకు చెందిన టాక్సీ డ్రైవర్ రాజును గుర్తు తెలియని శవమని భావించి రాత్రంతా మార్చరీలో ఉంచారు. ఉదయం స్వీపర్ గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అతడిని బయటకు తీసి ఆసుపత్రిలో చేర్పించారు. అటెండర్ ఆధార్ కార్డు లేదనే కారణంతో వైద్య సిబ్బంది అడ్మిట్ చేసుకోలేదని తెలుస్తోంది. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలే కాకుండా అదనంగా అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తున్నామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచెనగారి లక్ష్మారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గ వ్యాప్తంగా 200 మంది ముస్లిం మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారులు ఆధ్వర్యంలో ఇందిరమ్మ కమిటీలు, మార్కెట్ సహా దేవాదాయ చైర్మన్లు, డైరెక్టర్లు ముస్లిం సోదరిమణులకు అందజేశారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి లక్ష్మారెడ్డి కృషితో
అన్ని వర్గాలకు మేలు అభివృద్ధి జరుగుతుందని మైనారిటీ నేతలు అన్నారు. కుట్టు మిషన్లతో స్వయం ఉపాధి దొరికిందని మైనార్టీలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే కిచ్చన్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలంలోని తుమ్ముకుంట మున్సిపాలిటీ పరిధిలో పౌర సేవా సహకార కార్యక్రమాన్ని ప్రత్యేక అధికారి సంధ్య ప్రారంభించారు. ఏర్పాటు వల్ల ప్రజలందరికీ ఎలాంటి అవసరాలు ఉన్న వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు దోహదపడుతుందని తెలిపారు. అంతేకాకుండా ఇక్కడ పుట్టినప్పటి నుండి చనిపోయిన వరకు ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నా అన్నింటినీ తీర్చుకునేందుకు పౌర సేవా సహకారం ఎంతో దోహదపడుతుందని, అలాగే ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, పర్మిషన్స్ కానీ, ఇంటి నెంబర్ కానీ ఎలాంటి సదుపాయాన్ని సద్వినియోగపరచుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జ్యోతి, మేనేజర్ శ్రవణ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ బి శివధర్ రెడ్డి శుక్రవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్ లో నూతనంగా ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ, ఐపీఎస్ మరియు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. డీజీపీ బి శివధర్ రెడ్డి మాట్లాడుతూ భరోసా సెంటర్లను బాధితులకు ఒక చోట అన్ని రకాల సహాయం అందించే వ్యవస్థలుగా పనిచేస్తాయని అన్నారు. మొదటి ఫిర్యాదు దశ నుండి దర్యాప్తు, విచారణ, పరిహారం వరకు బాధితులకు సహాయం అందించడం వీటి లక్ష్యమని తెలిపారు. ఏ మహిళ లేదా బాలుడు కూడా ఇబ్బందుల్లో ఒంటరిగా లేదా నిరుపాయంగా అనిపించుకోకూడదు అని ఆయన ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు సంబంధించిన అందరినీ కృషిని ఆయన అభినందించారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భరోసా సెంటర్లు ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఈ కార్యక్రమం చివర్లో శంషాబాద్ భరోసా సెంటర్ విజయవంతంగా ప్రారంభం కావడానికి సహకరించిన అందరినీ ప్రశంసించారు.